మనకు ఒక ఛాన్స్ కూడా దొరకనుంటుంది సురేంద్ర. ఈ 99లో నక్సల్ కేసు క్లోజ్ చేసిన సందర్భంలో మనం ఎలా ముందుకెళ్ళగలం? అది ఇప్పుడు వదిలే సార్, అది తప్పుగా ఉండొచ్చు కూడా. చెప్పు సురేంద్ర. మన మరియమ్మ పోలీసు ఉన్నారు కదా, ఆవిడ దగ్గర నుంచి ప్రారంభించవచ్చు. ఆవిడ నల్గొండ దగ్గర ఉన్నట్టుగా విన్నాను. డిపార్ట్మెంట్లో ఒకసారి లూయి అక్కడ వాళ్ళందరికీ పెద్ద దిక్కుగా ఉన్నారు. 1998లో ఆయనకి ఈ కేసులో దండన విధించారు. ఒక 7-8 సంవత్సరాలు జైల్లోనే జీవించారు. వీరప్పన్ జీవించే అడవిలో రాజమణి లూయి అని చెప్తే ఈ ఊరు, అడవి, ఆ పోలీసులతో సహా అందరూ అణుగుతారు. చాలా పోరాటాలు చేసి దెబ్బలు తిని చివరికి పోలీసుల తుపాకీ ద్వారా చనిపోయాడు. ఆ రోజు 99 కేసు ఫైల్ చూసేటప్పుడు ఒక్కరు మాత్రం మిస్ అయిపోయారు. కత్తిపోటుకు చనిపోయిన అదే ఊరికి చెందిన రఘు ఆత్మహత్య చేసుకున్న భార్య కాకుండా ఇంకొక మనిషి. అదెవరు సార్? కేసు విచారణ చేసింది కైమల్ సారే. అతనికే తెలియని కొత్త వ్యక్తి ఎవరతను? ఈ కైమల్ సార్కి తెలియని ఒక కథ మేడం మీకు తెలుసుండాలి. అర్థం కాలేదు సార్. ఈ కళ్యాణి రఘు కూతురు దేవయాని. ఇంకా అర్థమయ్యేలా పోలీస్ భాషలో చెప్పాలంటే 99వ సంవత్సరం ఒక సాయంత్రం అక్కడున్న పొలంలో పెట్టి 2-3 నాయకులతో చాలా క్రూరంగా రేప్ చేయబడిన దేవయాని అనే ఒక 16 ఏళ్ల అమ్మాయి. ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? అదంతా ఆ రోజు పూర్తయిన కేసు కదా సార్? అది నిర్దోషులైన ఆ ముగ్గురిని కోర్టు విడిచిపెట్టేసింది. అడ్డంకులు లేవు, సాక్షులు లేరు. తర్వాత రఘు, కళ్యాణి కూడా సాక్ష్యం చెప్పలేదు. దీన్ని బట్టి మీకే తెలుస్తుంది కదా, ఇందులో నేను చెప్పేదేముంది? కానీ సమాధానం ఇంకా దొరకలేదు కదా మేడం. దేవయాని ఇప్పుడు కూడా ఎవరికీ తెలియని 99లో వ్యానిష్ అయిన దేవయాని. సారీ సార్, 21 సంవత్సరాల క్రితం జరిగిన విషయం కదా, నాకు అప్పుడు జరిగేవేవి గుర్తులేవు సార్. వయసు అయిపోయింది కదా సార్. అంటే మీకు ఇప్పుడు గుర్తు రాలేదంటున్నారు. ఓకే, ఏదైతేనేం పరిచయం అయినందుకు సంతోషం. మనం మళ్ళీ కలుద్దాం. దేవయానిని కనిపెట్టి మీకు పరిచయం చేసే ఆ రోజున కలుద్దాం. వెళ్ళొస్తాను. వస్తాం. ఇకపై ఒక మిరాకిల్ జరగదు సురేంద్ర. ఈ మరియమ్మ పోలీసు ఒక మంచి లింకే కాదు, తనకు ఒక మంచి మనసు కూడా ఉంది. సరే సార్, అందుకే అనుకుంటా ఆవిడేమీ తెలియదన్నారు. ఇంకా ఈ 99 కేసుని రీఓపెన్ చేయొద్దని తను ఆశపడ్డాన్ని కూడా మనం తప్పని చెప్పలేము. ఏమంటావు? ఇంతకు ముందు విన్నాను, ఈ మరియమ్మ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అందరితోనూ మర్యాదగానే నడుచుకునేవారంట. పండితి, దేవయాని తిరువయంగేని వదిలేయడానికి కారణం ఫాదర్ మీరు చెప్పలేదేంటి? తాను ఆ రోజు తనకు సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడే పెట్టి వెళ్ళింది. అది తప్ప నాకు ఎలాంటి వివరాలు తెలియవు. కానీ తరచుగా ఇక్కడికి వచ్చేది. అలా వచ్చినా కూడా నాతో సరిగ్గా మాట్లాడేది కాదు. ద్వారం దాకా వచ్చి మందులు మరికొన్ని వస్తువులను అక్కడ పెట్టి తాను వెళ్ళిపోయేది. మాకు దేవయాని ఇక్కడ ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు ఏమైనా దొరుకుతాయా? అది చాలా కష్టం. ఆ జాన్సన్ ని కలిస్తే మీకు కొన్ని వివరాలు దొరకడానికి అవకాశం ఉంది. ఈ స్పాన్సర్స్ ఫైల్స్ నుంచి డేటాని కంప్యూటర్లో ఎక్కించే పనిని జాన్సనే చూసుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు రూల్స్ అన్ని మారిపోయినాయి కదా. ఆమె నోటి నుంచి రావడానికి అవకాశం లేదు మేడం. ఒక పెంపుడు తల్లి యొక్క ప్రేమ ఆమె మాటల్లో నాకు కనపడింది. ఈ కాల వ్యవధి అయిపోయిన కేసులో ఏదైనా ఆధారం దొరుకుతుందని మనం దిగామంటే మన పని అయిపోయినట్లే. ఈ సాయం చేయడానికి ఎవరూ లేనప్పుడు దేవుడు సాయం చేస్తాడంటారు చూసారా, అటువంటిదే ఇది కూడా. అందువల్ల మరియమ్మ పోలీసుని మర్చిపోవడమే మంచిదనిపిస్తోంది. ఒకప్పుడు పోలీసులు క్లోజ్ చేసిన కేసుని వేరే ఎవరు కోర్టుకి తీసుకురాకూడదు. ఆ మరియమ్మ ఆవిడ నుంచే మీరు స్టార్ట్ చేయండి. మాకిప్పుడు దొరికిన వార్తలు దేశాన్నే అదిరించే 99 క్రైమ్లో అక్యూస్డ్ అనే డౌట్ పడే ఆ అమ్మాయి ఫుటేజ్ని పోలీసులు రిలీజ్ చేశారు.
just got the CCTV footage of a lady who is a suspect of Treacherous 99 crime series. బ్రేకింగ్ న్యూస్. నక్సలైట్ రాజమలై లూయి భార్య సత్యమంగళంలో చనిపోయారు. తన వయసు 56 సంవత్సరాలు.